హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇవాళ ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇవాళ ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కోదాడ మండలం గుడిబండ సొసైటీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. యూరియా కోసం అర్ధరాత్రి నుంచి రైతులు క్యూ కట్టారు. యూరియా తక్కువ రావడంతో రైతులు ఎగబడ్డారు. 7 గ్రామాలకు 277 బస్తాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. నాకు పోయిసారి 2 గంటలు ఇచ్చారు సార్. నాకు ఒక్కసారి వచ్చేసి 15 గంటలు ఏరియా పడుతుంది. నాకు మొత్తం 50 గంటలు పడతాయి సార్. కనీసం ఇంతవరకు 2 గంటలు ఇచ్చారు. ఇవాళ ప్రతిసారి అరలోడే తిప్పిపోతారు. అది 15 రోజులకు 20 రోజులకు అరలోడ్ వస్తుంది సార్. కోదాల్లో సొసైటీలో దొరుకుతుంది కానీ మాకు సొసైటీలో ఇంతవరకు రావట్లేదు సార్. కోదాల్లో బ్లాక్ లో 400, 500 అయినా కానీ దొరికే పరిస్థితి లేదు సార్. కనీసం మేము 1000 రూపాయలు పెట్టి కట్టని తీసుకుంటాం సార్. కానీ ఒక యూరియా కట్టలేదు సార్. 2 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు కట్టవడం చెందలేదు. మొత్తం 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలకి ఒక తడవ వచ్చే 2 కట్టలు ఇచ్చిండు. ఆ 2 కట్టలు ఎటు కాకుండా దుబ్బు వచ్చే టైం వ్యవసాయం చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మన ఆరోగ్యంలో వంట నూనెది కీలక పాత్ర. నాణ్యత, శుద్ధి కలిగిన నూనె వాడితే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. కల్తీ లేని నూనెలు వాడితే గుండె సంబంధిత వ్యాధులను నివారించొచ్చు. అందుకే ప్రజలందరికీ ఆరోగ్యకరమైన వంట నూనెలు అందిస్తున్నారు వెంకట హరనాథ్. విజయవాడలోని కుమ్మరిపాలెంలో శ్రీ హరనాథ్ ఆయిల్ ట్రేడర్స్ కృషి చేస్తుంది. చీతీరాల వెంకట హరినాథ్ గారి తండ్రి చీతీరాల వెంకట సుబ్బారావు గారి మార్గదర్శకత్వంలో 1990 నుండి విజయవంతంగా నిత్యం ఆయిల్స్ సంస్థ వినియోగదారుల మన్ననలు చొరగొంటుంది. లాభాల కంటే వినియోగదారుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నాణ్యతలో ఎప్పటికీ రాజీ పడకుండా విశ్వాసాన్ని సంపాదించారు హరినాథ్. 2015లో నిత్యం అనే బ్రాండ్ తో
వేరుశెనగ నూనె, సన్ఫ్లవర్, పామాయిల్, కొబ్బరి నూనెతో పాటు 12 రకాల ఆయిల్స్ ను తయారు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి నేరుగా వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. విజయవాడలో గొల్లపూడి, కుమ్మరిపాలెం అవుట్లెట్లతో పాటు నిత్యం ఆయిల్స్ .in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఆర్డర్లకు నూనె సరఫరా చేస్తున్నారు. త్వరలో నెయ్యి, తేనె, పచ్చళ్ల ఉత్పత్తులు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు వెంకట హరనాథ్. నిత్యం ఆయిల్స్ కేవలం నూనె మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఔషధం. నిత్యం ఆయిల్స్ నాణ్యతకు, విశ్వాసానికి నాంది అంటున్న వెంకట హరనాథ్తో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆహారాన్ని తయారు చేసే వంట నూనె కూడా అంతే ముఖ్యం. అయితే మనిషి గుండెను 10 కాలాల పాటు కాపాడడం కోసం కలుషితం లేని ఆయిల్ అనేటటువంటిది చాలా అవసరం అని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎన్నో కలుషితమైనటువంటి ఆయిల్లు మనకు దర్శనమిస్తున్నాయి. వాటన్నిటితో పోటీ పడుతూ అస్సలు కలుషితం లేని స్వచ్ఛమైన ముత్యం లాంటి నూనెని అందించడమే నిత్యం ఆయిల్ యొక్క ప్రత్యేకత. హరినాథ్ ఆయిల్ ట్రేడర్స్ ద్వారా ఈ నిత్యం ఆయిల్ అనేటటువంటి బ్రాండ్ తో ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛమైనటువంటి ఆయిల్ ని అందిస్తున్నారు ఈ నిత్యం ఆయిల్స్. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అధినేత హరినాథ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, మార్కెట్ లో మనకి ఇప్పుడు ఉండేటటువంటి కలుషితమైన ఆయిల్స్ తో పోటీ పడి నాణ్యమైనటువంటి ఆయిల్ ని ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందిస్తున్నారు. అసలు దీన్ని ఎప్పుడు మొదలు పెట్టారు? ఏ విధంగా మీకు ఆలోచన వచ్చింది? మేము 1990లో నేను ఈ ఎడిబుల్ ఆయిల్ ఫీల్డ్లోకి వచ్చాను. అయితే 2004 ఆ టైంలో గవర్నమెంట్ ఎడిబుల్ ఆయిల్స్ అనేవి ప్యాకింగ్ చేసి అమ్మాలి అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది. ఆ నేపథ్యంలో మేము మార్కెట్లో అయితే బాగా ఎస్టాబ్లిష్ ఉన్నాము. అయితే బ్రాండింగ్ చేయడం అనేది మాకు కొత్త. అయితే గవర్నమెంట్ రూల్స్కి అనుగుణంగా మేము మా ఆయిల్స్ కూడా బ్రాండింగ్ రూపంలో చేయాలి అనే ఆలోచనతో మేము 2014లో నిత్యం బ్రాండ్తో మేము ఎడిబుల్ ఆయిల్స్ ప్రజలకి అందించాలనే సంకల్పంతో మేము 2014లో నిత్యం అనే బ్రాండ్ తోటి అన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్, ఓన్లీ ఒక గ్రౌండ్నట్ ఆయిల్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలా మొత్తం 12 రకాల ఆయిల్ మన బ్రాండ్ నుంచి పబ్లిక్కి అందిస్తున్నాము. మేము గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ బ్రాండ్ కూడా ఇన్ని 12 రకాల ఆయిల్స్ స్వచ్ఛంగా ఇవ్వడం అనేది మా నిత్యం బ్రాండ్తోనే సాధ్యమని మేము చాలా గర్వంగా చెప్తున్నాం. దీనికి కారణం ఏమంటే మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి లక్ష్యం, మీరు బిజినెస్ చేసేటప్పుడు సంపాదనతో పాటు విలువలు కూడా కాపాడుకుంటూ బిజినెస్ చేయండి అని చెప్పి మా పెద్దలు మాకు ఇచ్చిన ఆర్డర్ అనుకోండి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఒక ఊతం అనుకోండి, అదే పద్ధతిలో మేము నడుస్తూ జరిగింది. దానికి అనుగుణంగా మా సంస్థ నుంచి ప్రతి వినియోగదారుడు కూడా, ప్రతి రిటైలర్ కూడా మేమిచ్చే క్వాలిటీలకి, మేమిచ్చే ప్రైస్లకి అనుకూలంగా మాకు ప్రతి క్షణము మాకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కస్టమర్ ప్లస్ రిటైలర్ ఇద్దరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటివరకు కూడా అత్యున్నత స్థాయిలో క్వాలిటీని అందిస్తున్నామని చెప్పేది గర్వంగా చెప్పుకుంటాము. అందులో డౌట్ ఏం లేదు. ఎప్పుడైనా సరే కస్టమర్ క్వాలిటీ అడిగితే మేము కూడా సప్లై చేయడానికి ఎటువంటి ఆలోచన ఉండదు. సో అందుకని ఈ విషయంలో కస్టమర్ అయితే మాకు క్వాలిటీ ఆయిల్స్ ఇవ్వండి అని అడగడం, మా సంస్థలో ప్రతిదీ కూడా క్వాలిటీనే. క్వాలిటీ లేకుండా అసలు ఏది మేము రిలీజే చేయము. మా ఫ్యాక్టరీ వచ్చేసరికి జీ కొండూరు దగ్గర గడ్డమనగాని విలేజ్లో మేము 2018 నుంచి అక్కడ ఎక్స్పాన్షన్లో చేస్తూ వచ్చాము. అక్కడికి ఎక్స్పాన్షన్ అయిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాలతో పాటు కొన్ని విదేశాలకు కూడా మేము మా ఆయిల్స్ని పంపిస్తడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకా మేము కూడా పబ్లిక్ ఇలాగే మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకి మా సప్లైస్ ఇంకా అందరికి చేరువ అవుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అతి త్వరలో మేము డాల్స్, పికిల్స్, షుగర్, గీ ఇవి కూడా పబ్లిక్ అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన కస్టమర్స్ వాళ్ళందరికీ కూడా మేము మీ ఛానల్ తరఫున మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ మా సర్వీసెస్ని, మా యొక్క క్వాలిటీని ఇంకా ముందు కూడా మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. సార్, మనం మార్కెట్లో చాలా రకాలైనటువంటి కల్తీ ఆయిల్స్ని చూస్తున్నాము. సో వాటితో పోటీ పడుతూ నిత్యం ఆయిల్ ఎలా ముందుకు వెళ్తుంది? అంటే మీరు ఎలాంటి రకాలైనటువంటి ఆయిల్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
మేడం నిజంగా చెప్పాలంటే మార్కెట్లో ప్యాకెట్ మీద బొమ్మలే కనిపిస్తాయి మేడం. లోపల ఆయిల్ ఏది ఉందనేది పబ్లిక్కి అంత పూర్తి అవగాహన లేదు. మేమైతే మాత్రం గ్రౌండ్నట్ ఆయిల్ మన ఇండియాలోనే అత్యుత్తమ పంట పండే ప్రాంతం గుజరాత్ మేడం. ఆ గుజరాత్ నుంచి మన మొక్కలమే మన నిత్యం బ్రాండ్కి మాత్రమే ఆయిల్ అక్కడి నుంచి తీసుకొచ్చి ప్యాక్ చేస్తాము. అక్కడ కూడా చాలా చాలా క్వాలిటీ ఉన్న ఆయిల్స్ మేము పర్చేస్ చేసి ఆ సెలెక్టెడ్ క్వాలిటీ తీసుకొచ్చి ఇక్కడ మేము మా నిత్యం బ్రాండ్లో ప్యాక్ చేసి ఇస్తాము. అట్లాగే పామ్ ఆయిల్ వచ్చేసరికి కృష్ణపట్నం పోర్టు అండ్ కాకినాడ పోర్టు దగ్గర నుంచి కానీ మన లోకల్లో జంగారెడ్డిగూడెం, గోడ్రేజ్ ఈ రిఫైనరీస్ దగ్గర తీసుకొస్తాము. ఏదైనా కూడా ప్రతిదీ కూడా క్వాలిటీ మేము ఎక్కడ అవైలబిలిటీ మంచి క్వాలిటీ దొరుకుతుందని చెక్ చేసుకుంటాము. అలాగే కోకోనట్ ఆయిల్ అది కూడా మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకుంటాము. అలాగే రీసెంట్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఇస్తున్నాము. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా మేము మా సొంత గానుగుల్లోనే మేము తయారు చేసి మళ్ళీ అది కూడా ప్యాక్ చేసి అందిస్తున్నాము. అట్లాగే సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్, సోయాబీన్ రిఫండ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ రాజస్థాన్ నుంచి తెస్తాము. సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసరికి ఇంపోర్టెడ్ ఆయిల్, ఎవరిది వచ్చినా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఇంపోర్టెడ్ ఆయిల్. ఆ ఇంపోర్టెడ్ ఆయిల్లో ఏ కంపెనీ అయితే మనకి బెస్ట్ క్వాలిటీస్తో చూసుకుంటాము అది చూసుకొని మా బ్రాండ్తో ప్యాక్ చేయడం జరుగుతుంది. 100% మేడం మా నిత్యం బ్రాండ్లో ఇచ్చే క్వాలిటీ మిగతా ఏ బ్రాండ్లో అడ్వర్టైజ్మెంట్ పైక బొమ్మలు కనిపిస్తాయి కానీ లోపల ఆయిల్స్ మాత్రం ఏముంటాయి అనేది చెప్పలేము. మా నిత్యం బ్రాండ్ అయితే మాత్రం 100% ఏ ఆయిల్ అయితే మనం చెప్తామో అదే ఇస్తాము. ఒకసారి కనుక మా కస్టమర్ కనుక మా దగ్గర తీసుకువెళ్తే కంటిన్యూషన్గా తన లైఫ్ తన నెక్స్ట్ జనరేషన్ కూడా సజెషన్ చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. ఇవాళ మేము ఇక్కడ కుమ్మరపాలెం సెంటర్లో లోపలికి అయినప్పుడు కూడా కౌంటర్ ఈ ఏరియా మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు మా ఆయిల్స్ తీసుకెళ్ళి. అందరికీ దగ్గర అందుబాటు అవడం వల్ల ఈ ఏరియా లోపల భవానీపురం అంతా కూడా ఈ క్వాలిటీ మీద కేవలం మౌత్ క్యాన్వాసింగే మన దగ్గర ఆయిల్ బాగా ఉంటుంది అనే మౌత్ క్యాన్వాసింగ్ మీద డైలీ ఒక 300-400 కస్టమర్స్ డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్తారు ఈ మన దగ్గర ఆయిల్స్. మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్, మంచి ఆయిల్స్ పబ్లిక్కి అందిస్తున్నాం అనేది మా మనసు సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేస్తామనేది తప్పు, లాభంతోనే చేస్తాము. బట్ మా కరెక్ట్ మార్జిన్తో పర్ఫెక్ట్ ఆయిల్స్ ఇస్తాం. అంతవరకు మేము వ్యాపారం చేసేప్పుడు కూడా మాకు అదొక తృప్తి ఉంటుంది అన్నమాట. బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడంతో పాటుగా ఒక నేమ్, మంచి గుడ్ విల్ మళ్ళా వాళ్ళు 10 మందికి చెప్పడం, ఇదనేది ఏంటంటే మనకి తెలియని సంతృప్తి కలుగుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఏ వ్యాపారం అయినా సరే గుడ్ విల్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత పరిమాణాలతో కూడినటువంటి నిత్యం ఆయిల్ ని జనాలకు అందిస్తున్నాము అంటున్నారు. అదే వాళ్ళ వ్యాపారం యొక్క సీక్రెట్ అని కూడా చెప్తున్నారు. అందుకే ప్రజలు మళ్ళీ మళ్ళీ వచ్చి వీళ్ళ ఆయిల్ ని కొనుగోలు చేసుకుని వాడడానికి కూడా ఇష్టపడుతున్నారు అని చెప్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేరున్నారు. కాసేపట్లో హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. 4 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎర్రవల్లిలో ఉన్నారు. లండన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. లండన్ లోని కింగ్ హెన్రీస్ రోడ్ లో నాడు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని హరీష్ రావు సందర్శించారు. అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ వారసత్వం, దార్శనికతను గౌరవిస్తూ సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని రాశారు. అంబేద్కర్ ప్రవేశించిన సమానత్వం, న్యాయం, సాధికారత ఆదర్శాలు సమ్మిళిత భారతదేశం, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉందని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో 65 నుంచి 95% అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు నష్టపోయారని వివరించారు. గత ఏడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11,713 కోట్ల సహాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేమీ ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు. దాంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. నేడు విశాఖ, విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరు కానున్నారు. సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీతో లోకేష్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను లోకేష్ కలవనున్నారు. పోలవరం, అమరావతి పురోగతిని వివరించనున్నారు. తాజా రాజకీయ అంశాలపై లోకేష్ చర్చించనున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీల్లో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో బీజేపీ మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ అలపాటి రాజాను నిలదీశారు. టీడీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఫోటో లేకుండా
కూటమి మీటింగ్ అని చెప్పేసి ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించి మమ్మల్ని మోడీ గారు బొమ్మ లేకుండా మద్దతు లేకుండా అవమానించినందుకు మేమందరం కూడా ఈ రోజు మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాం. మహబూబాబాద్ లో యూరియా దుకాణం ముందు రైతులు నిప్పు పెట్టారు. యూరియా కోసం రైతులు షాపుపై రాళ్లతో దాడి చేశారు. ఇల్లందు రోడ్డులోని గ్రోమోర్ సెంటర్ పై అటాక్ చేశారు. ప్రభుత్వం యూరియా మంజూరు చేసినా దుకాణదారులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి రైతులు వేచి ఉన్నారు. యూరియా బస్తాలను గోదాంలో నిల్వ ఉంచారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. గోదాం తాళం పగలగొట్టి బస్తాలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు యూరియా గోదాం దగ్గరకు చేరుకున్నారు. యూరియా ఎత్తుకెళ్లిన రైతులను అడ్డుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమించింది, ఉద్యమాన్ని ఉరూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పిండు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్ళు ఒక మారుమూల కొండగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రామ్ పేరే మిషన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాను. నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ, టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే 2 పనులు చేసేవాడు. పవర్, అసలు మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 hours పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున 6కి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు 3 days పవర్ హాలిడే. ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది. కానీ 1 year లో, ఎగ్జాక్ట్లీ ఇన్ ఎ ఇయర్, అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాని పని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమైంది అని ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు. దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు. నాట్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్, ఈ వర్క్ లైక్ ఎ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంత డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మనం చేసిన తర్వాత
ఇండియా భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది. ఆ మిషన్ కాకతీయ రిప్లేస్ చేసి హర్ ఘర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇండియా మొత్తం కూడా మేము నీళ్ళు ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ 2020 పెట్టిండ్రు, 23 పెట్టిండ్రు, ఇప్పుడు 25 పెట్టిండ్రు, మళ్ళీ 28 కు ఎక్స్టెండ్ చేసింది. 3 ఏళ్లలో చేస్తామంటే కేసీఆర్ 3 ఏళ్లలో చేశారు. 10 ఏళ్ళైనా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా పూర్తి కాలేదు. సరే, అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం, ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ ఘర్ కో జల్. ఈ రోజు ఒక 70-80% ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది. ఇంకో 20% ఉంది, ఇంకో 2-3 years లో కావచ్చు. అది తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది. అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేశాం, దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి. మనందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళ ప్యాకెట్, ఏదో ఒక ఊరు ఉంటుంది మనకు. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఆ ప్రోగ్రామ్ బాగా చేసాం మనం. ఒక వార్ ఫుటింగ్ లో దాదాపు 30,000 చెరువులను 3 సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ కాకతీయ. ఆ ప్రోగ్రాం మొత్తం దేశం యొక్క దృష్టి ఆకర్షించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని అందరినీ తెలంగాణకు పంపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో అట్లా ఒకటిగా మన రైతుల కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం. అంటే వ్యవసాయం ఇవాళ రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది, వాడు 100 ఎకరాల భూమి ఉండని, 50 ఎకరాల భూమి ఉండని, 10 ఎకరాల భూమి ఉండని, రైతుకి ఎవడన్నా పిల్లనివ్వమంటే ఇవ్వడానికి రెడీగా లేదు. యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేస్తే వెతికిస్తారు. కారణం ఏమైంది, ఎందుకు జరిగింది అంటే రైతు అంటే ఆదాయం తగ్గింది, రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది, అది లాభసాటిగా లేదు, ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది. అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, దేనికోసం ఫర్టిలైజర్ కానీ, దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైట్ కానీ, అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చాం. 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చాం. చెక్ డ్యాంలు, చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాం. దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దాని పర్యవసానమే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, బహుశా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 మీరు చూడండి ఒకసారి. 2014 ముందు ఏ కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ మనం ఎక్కడ పోయినా కూడా 3 లక్షలు 2 లక్షల రూపాయలకి ఎకరం భూమి ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన 5 ఏళ్లలో 3 లక్షలు 30 లక్షలు అయింది, 2 లక్షలు 20 లక్షలు అయింది. అసలు తెలంగాణలో ఎక్కడ కూడా 50 లక్షల్లో భూమి లేకుండా. సో అట్లా రైతు బంధు అనే మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పి దాని పేరు మార్చి పిఎం కిసాన్ యోజన పేరు మీద దేశం మొత్తం కూడా రైతు బంధును రిప్లికేట్ చేసినారు. లైక్ దట్ ఎవ్రీ ప్రోగ్రామ్ తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప పేరు మన రాష్ట్రానికి. అది విద్యుత్ వినియోగంలో కావచ్చు, కరెంట్ లో కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, అట్లా ఏ సెక్టర్ తీసుకున్నా కూడా తెలంగాణ హెస్ బికమ్ ఏ మోడల్. అసలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చేది. డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి, పవర్ సెక్టర్ స్టడీ చేయడానికి, హరితహారం స్టడీ చేయడానికి. యూకేలో మేము నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ గా తెలుసుకుంటున్నాం. ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం, ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు, ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటుంది మన మిత్రులందరూ కూడా. సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు. నో అదర్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవరు చేసి ఉండరు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
7.7% గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ చేసుకుంది. 10 years లో 7.7 గ్రీన్ కవర్ పెరిగింది. జనరల్ గా గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు, ఓట్లు వచ్చేది కాదు, ప్రజలకు వెంటనే రిలీఫ్ కానీ దాని అర్థం కాదు. దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ ఎ డికేడ్, మేబీ ఎ డికేడ్. సో అది పొలిటీషియన్స్ కు నచ్చే ప్రోగ్రామ్ కాదు, కానీ కేసీఆర్ ఇస్ ఎ విజనరీ. నేను కాదు, నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచారు. దాని చాలా ఇంపార్టెంట్ తీసుకుంది. ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు, మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది. సో నీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, నీ రోడ్ నెట్వర్క్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని పోయినాం. సో అందుకే తెలంగాణ ఈ దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి జరిగింది. సరే అన్ఫార్చునేట్లీ వాళ్ళకు అర్రాజ్ పాటలాగా పాడింది. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చింది కదా, నేను 15,000 ఇస్తాను. ఒక ఆయన మెదక్ ఎమ్మెల్యే, మీరు ఎప్పుడైనా వీడియో చూసిందో లేదో, ఎలక్షన్ లో పోటీ చేసిన ఆయన, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోజుకు నేను 48 గంటలు ఇస్తాను. సోషల్ మీడియా అట్లా వాళ్ళు మాట్లాడేసినారు, ఏది పడితే అది మాట్లాడినారు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తున్నాడు కదా, మేము ఇంకా తులం బంగారం కల్పిస్తామన్నారు. సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక రోజు నా దగ్గరికి పంచాయత్ సెక్రటరీలు వచ్చినారు, అంటే విలేజ్ ఆఫీసర్స్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఆఫీసర్స్. దే ఆల్ కేమ్ టు ఆల్మోస్ట్ వాళ్ళ అసోసియేషన్ 15 మంది వచ్చినారు. చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే దే గేవ్ ఎ రిప్రజెంటేషన్ సేయింగ్ దట్ వి హావ్ సో మచ్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేమందరూ అప్పుల పాలైపోయాము, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మా రెగ్యులరైజేషన్ కావట్లేదు, వాళ్ళ గ్రీవియన్స్ అంతా చెప్పారు. వాళ్ళు అడిగారు, అంటే మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చిందా బాబు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చింది. అప్పుడు ఒకేసారి 10,000 జాబ్స్ ఇచ్చారు పంచాయత్ సెక్రటరీస్. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్. ట్రాక్టర్లు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు అనుకుంటా పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరే కదా